ఇక మా ఆయన సెలవు పెట్టి వచ్చి నుండి అయితే పిల్లలతో అయితే మేము బయటకైతే వెళ్ళలేదండి. ఈరోజైతే సెలవు ఉంది కదా పిల్లలకి. అయితే బయటకెళ్దామని ఇక మార్నింగే ఇలా పూజ చేసుకున్నాము. రెడీ అయినామండి. రెడీ అయ్యి ఇక మళ్ళీ కార్‌లో ఎక్కి వెళ్తున్నాము. పిల్లలైతే చాలా మిస్ అవుతున్నారండి వాళ్ళ డాడీనైతే. ఎప్పుడు కూడా వాళ్ళ డాడీని వదిలైతే ఇంతవరకు లేరండి. ఇప్పుడైతే తనకు అక్కడికి ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ ఇచ్చారు కాబట్టి మా హస్బెండ్‌కి అక్కడైతే అతను ఉంటాడు. స్కూల్ అయితే అక్కడ బాలేవు కాబట్టి మేము ఇక్కడే ఉండి చదివిపిస్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ అప్పుడప్పుడు వస్తారండి. వాళ్ళ డాడీని వదిలి ఉండడం అయితే పిల్లలు చాలా కష్టంగా ఉంటుందండి. ఒక్క క్షణం కూడా వదిలి ఉండకపోతుండే ఇక్కడున్నప్పుడైతే. ఎప్పుడైనా స్కూల్ నుండి ఇంటికొచ్చిన తర్వాతనైతే ఒక్క నిమిషం ఖాళీ లేకుండా డాడీ అటు తీసుకెళ్ళు, డాడీ ఇటు తీసుకెళ్ళు అనేవాళ్ళు పిల్లలు. ఇప్పుడైతే ఒక 1 వీక్ సెలవెట్టొచ్చిండండి. వచ్చిన నుండైతే పిల్లలు ఒక్క క్షణం గూడా వదలకుండా ఉంటుర్రండి. ఎందుకంటే మళ్ళీ డాడీ వెళ్ళిపోతే మళ్ళీ 1 మంత్‌కో, 2 మంత్స్‌కో వస్తాడు అని ఆళ్ళకైతే ఉంటుందండి. అందుకోసమనే ఈరోజు బయటకైతే తీసుకెళ్ళమన్నారు పిల్లలైతే. అందుకోసమనే మేము బయటకైతే వచ్చామండి. ఎక్కడో కదండి పక్కకే సిద్దిపేటలో ఇలా కోమటి చెరువు అని ఉంటుందండి ఇక్కడ. మేము చాలా సార్లు వచ్చాము. అయితే పిల్లలు ఈరోజు ఇక్కడికి వెళ్దామనంటే మేమైతే వచ్చామండి. ఇక వచ్చిన తర్వాత జనాలైతే కొద్దిగా తక్కువనే ఉన్నారు. ఎందుకంటే సండే వచ్చిందంటే చాలామంది ఉంటారండి. మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే చాలామంది ఉంటారు. కానీ ఈరోజైతే జనాలైతే కొంచెం తక్కువనే ఉన్నారండి. అప్పటికైనా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. ఇక మధ్యాహ్నం దాకా ఆడుకున్న తర్వాతనైతే మేమైతే ఇంటికొచ్చామండి. మేము ఎక్కడికెళ్ళినా గానీ ఫుడ్ అయితే ఇంటి దగ్గరికి వచ్చే తింటాం. లేదైతే బాక్స్ అయితే తీసుకెళ్తామండి. ఈరోజైతే టిఫిన్ తిని బయటకైతే వెళ్ళాము. ఇక వంట చేసుకొని వెళ్ళాను కానీ మేము అక్కడ తినలేదండి. ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇక తిన్నామండి. ఇక్కడైతే టికెట్స్ కౌంటర్. వీళ్ళైతే టికెట్స్ తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మేమైతే లోపలికెళ్ళాము. ఇంక చిన్నోడైతే ఇక్కడ ఆగి బోటింగ్‌కెళ్దాం డాడీ అంటుండు కానీ నాకైతే చాలా భయం అండి వాటర్‌ని చూస్తే. అంతకుముందు ఏం భయపడపోదును కానీ ఇప్పుడైతే పిల్లలు పుట్టిన నుండి అయితే చాలా భయమైతదండి. అంతకుముందు బావిలో దిగి స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా నేను ఏ రోజు భయపడలేదండి. కానీ ఇప్పుడు వాటర్‌ని చూడగానే భయమేస్తది. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా అయినా నా పిల్లలకు నేను ఉండను కదా అనేదే ఒకటి నా మనసులో అనిపిస్తదండి. అందుకోసమని నేను బోటింగ్ చేయనండి. చాలా పిల్లలు వెళ్దాం వెళ్దాం అని అన్నారు గానీ నేను వద్దనే చెప్పానండి. అందులో వాటర్ కూడా తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు తక్కువగున్నాయి కాబట్టి వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకే వద్దన్నానండి. ఇక్కడైతే పిల్లలైతే ఆడుతా ఉన్నారండి. ఇలా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే డాడీతోని వస్తేనైతే పిల్లలు చాలాగా హ్యాపీగా ఉంటారండి. ఇక వాళ్ళ డాడీ అయితే ఇక్కడ కూర్చొని ఫోన్ల మీద ఫోన్ మాట్లాడతారండి. ఇక ఆఫీస్‌లో ఉన్నా గంతే, ఇంట్లో ఉన్నా గంతే. ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పిల్లలైతే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లును, చిప్స్ అయితే తీసుకొచ్చారండి. నేనైతే జంక్ ఫుడ్ అయితే ఎప్పుడు పెట్టను. కానీ వీళ్ళైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రు కాబట్టి తీసుకొచ్చుకుర్రు. ఇక తీసుకొచ్చుకున్న తర్వాత వీళ్ళైతే తింటా ఉన్నారండి. ఇక తిన్న తర్వాత కొద్దిగా దూరం ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే కొంచెం ఆడుకుంటుర్రు. వీళ్ళైతే ఈ పార్క్‌లో అయితే మంచిగా ఆడుకున్నారండి. పిల్లలకైతే కొంచెం సరదాగా అనిపించింది. డాడీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేశారు కాబట్టి ఇంకా కొంచెం హ్యాపీగా ఉన్నారండి. అందుకోసమనే మేము ఇలా ఈరోజైతే ప్లాన్ చేసుకొని అయితే వచ్చామండి. ఇలా మధ్యాహ్నం వరకైతే పిల్లలు బాగా ఆడుకున్నారు. ఇక్కడ ఉయ్యాల అయితే ఊగుతున్నారండి. వీళ్ళతో పాటు నేను కూడా ఒక చిన్న పిల్లలాగా ఉయ్యాల అయితే ఊగానండి. నేను చాలా చిన్నప్పుడైతే ఉయ్యాల ఆట ఆడుకునే వాళ్ళము. మా ఇంట్లోనే తాడు కట్టుకొని ఉయ్యాల ఊగేవాళ్ళం కానీ ఇప్పటిదాకానైతే నేను ఎప్పుడు ఊగలేదు. కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తది. అందుకోసమనే ఇక ఈరోజైతే నేను ఊగానండి. ఇక మా హస్బెండ్ ఎక్కడ చూడు ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇక్కడైతే నేను కూడా ఊగుతుంటే ఆయన కూడా కొద్దిసేపు ఉయ్యాల ఊగారండి. ఇది చిన్నపిల్లలది మీరు ఎక్కారనుకోండి ఆయనతో విరిగిపోద్దని అంటే నవ్వుతూ దిగారండి. ఇలా కాసేపు మేమైతే ఎంజాయ్ చేసాం. చేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలైతే బయటనే ఫుడ్ తిందామన్నారు కానీ ఇక వాళ్ళ డాడీ అయితే అస్సలు ఒప్పుకోరండి బయట తిందామంటే. ఇంట్లోనే మంచిగా వంట చేసి వచ్చింది. ఇంట్లో ఫుడ్ అంతా వేస్ట్ అవుద్ది. ఇంట్లో తినాలి కానీ బయట తినకూడదు. బయట ఏ హోటల్లో ఎట్లుంటుందో తెలియదు కదా అని వాళ్ళ డాడీ అంటుండండి. ఇక మొత్తానికైతే ఇక్కడ గేమ్ జోన్ అనేది ఒకటి ఉంటుందండి. ఇక మనల్ని ఏడ వదిలిపెడతారు డబ్బులు ఖర్చు పెట్టేయడంలో నెంబర్ 1 మా చిన్నోడండి. ఇక వద్దనడంలో నెంబర్ 1 ఇక పెద్దోడండి. ఎక్కడైతే మనం డబ్బులకు వస్తుందో అక్కడే మా చిన్నోడు ఆడదామంటారండి. వట్టిగా ఖాళీగా ఉన్న చోట అయితే అస్సలు ఆడడు వాడు. ఎందుకో వాడికి ఫస్ట్ నుండి అదే అలవాటండి. ఎప్పుడు చూడు డబ్బులు ఖర్చు పెట్టించే కాడికే తీసుకుపోతాడండి. ఇంట్లో ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు ఇలా ఉంటారు కదా. మా ఇంట్లో కూడా అలాగే ఉన్నారండి.
ఇక్కడైతే ఇప్పుడు మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇది మార్నింగ్ పూజ చేసినప్పటిది. ఇంకా బయలుదేరి వస్తున్నాము. ఇక్కడైతే వీడియో తీస్తుంటే అన్నయ్యను పిలుస్తుండండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.